4 యుగాలు ఉన్నాయి. ఒకటి సత్యయుగం, రెండవది త్రేతాయుగం, మూడవది ద్వాపర యుగం, ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మనం ఇప్పుడు ఉన్న ఈ కలియుగం. కృష్ణుడు అవతారం చాలించిన కొన్ని రోజుల తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది ఈ కలియుగం. ఇంకా డ్యూరేషన్ విషయానికి వస్తే సత్యయుగం 17,28,000 సంవత్సరాలు ఉంటే త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు, ఇక కలియుగం సగానికి సగం తగ్గి 4,32,000 సంవత్సరాలుగా ఉంది. కాలం తగ్గినట్టే యుగాలు గడిచే కొద్దీ ధర్మం కూడా తగ్గి అధర్మం పెరిగిపోతుంది. దాంట్లో ఈ యుగం కూడా అంతరించే స్థితికి చేరుకుంటుంది. లెక్క ప్రకారం చూస్తే కురుక్షేత్ర యుద్ధం జరిగి ఇప్పటికీ 5,121,000 సంవత్సరాలు గడిచాయి. కాబట్టి ఇప్పటి నుంచి ఈ యుగం అంతం కావటానికి ఇంకో 4,25,000 సంవత్సరాలు పట్టొచ్చు. ఇప్పటి లెక్కల ప్రకారం 3,102 బీసీలో స్టార్ట్ అయింది కలియుగం. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 4 లక్షల ఏళ్ల తర్వాత అంతం అయిపోతుంది. ఇలా యుగాంతం టైంలో మంచిని కాపాడటానికి కల్కి అవతారంలో వస్తారు శ్రీ మహావిష్ణువు. ఈ కల్కి అవతారం గురించి భాగవతంలోని 12వ స్కందం 2వ అధ్యాయంలో వివరంగా చెప్పబడింది. కలియుగ అంతంలో మంచివాళ్ళు ఋషులు వేటాడబడతారని, చెడ్డవాళ్ళ నుంచి తప్పించుకోవటానికి మంచివాళ్ళు గుహల్లో దాక్కుంటారని, దారి లేక దేశాలు కూడా దాటి వెళ్ళిపోతుంటారని, అప్పుడే ఈ కల్కి అవతరిస్తాడని చెప్పబడింది. డైలీ ఒక యుద్ధం, నిరంతరం గందరగోళం ఉన్న ఈ దేశాన్ని ఒక దారిలో పెట్టి సత్యయుగం స్థాపనానికి కల్కి నాంది పలుకుతాడని చెప్పబడింది. ఇందులోనే కాకుండా ఇంకొన్ని ప్రముఖ పురాణాలు అయిన పద్మపురాణం, అగ్ని పురాణం, హరివంశ పురాణంలో కూడా విష్ణువు తన కలియుగంలో ఇంకో అవతారంలో జన్మిస్తానని చెప్పబడి ఉంది. బుద్ధిస్టుల కాలచక్ర తంత్రంలో కూడా ఈ కల్కి అవతారం గురించి మెన్షన్ చేయబడింది. వైశాఖ మాసం పౌర్ణమి తర్వాత 12వ రోజున కల్కి కనిపిస్తాడని, అతని వయసు 14 నుండి 16 ఏళ్ల మధ్య ఉంటుందని కొన్ని పురాణాలు చెబుతున్నాయి. విష్ణు పురాణంలో చూసినట్టయితే శాంబల అనే ప్రాంతంలో విష్ణుయాస, సుమతి అనే బ్రాహ్మణ దంపతులకి ఈ కల్కి జన్మిస్తాడని, కల్కికి 3 సోదరులు కవి, ప్రజ్ఞ, సుమంత్రక్ ఉంటారని, సింహల రాజ్యం రాజు అయిన బృహద్రథ కూతురు పద్మినిని పెళ్లి చేసుకుంటాడని, అలానే శక్తి రూపమైన వైష్ణవీదేవిని కూడా పెళ్లి చేసుకుంటాడని ఉంది. త్రేతాయుగంలో రాముడు అవతారంలో ఉన్నప్పుడు వైష్ణవి అనే ఆమెకు ఇచ్చిన మాట ప్రకారం ఈ యుగంలో ఇలా పెళ్లి చేసుకుంటాడు. జై, విజయ్, మేఘామల్, బలాహక్ అనే పిల్లలు ఉంటారు కల్కికి. విష్ణువుని 6వ అవతారమైన పరశురాముడే కల్కికి గురువు అవుతాడని, 64 కళల్లో కల్కిని ఆరితేరేలా చేస్తాడు. అంతేకాకుండా శివుని వరంతో తెనాకి సుక్ అనే చిలుక కూడా లభిస్తుందని, ఈ చిలుక స్పెషాలిటీ ఏంటంటే దీనికి ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ల గురించి డీటెయిల్ గా తెలుసు. ఇదే కల్కికి సమాచారం ఇస్తూ ఉంటుంది. తామర రేకుల్లాంటి కళ్ళతో, చీకటి ఛాయతో, సూర్యుని తేజస్సుతో, మోకాల దాకా విస్తరించిన చేతులతో, దేవదత్త అనే తెల్లటి గుర్రంపై ఎక్కి మండుతున్న నదకం అనే కత్తితో చెడుపై యుద్ధం ప్రకటిస్తాడు కల్కి. ముందు సైన్యంతో కీకరపురాన్ని జయించడానికి వెళ్తాడు. కల్కి దెబ్బకు ఈ రాజ్యానికి రాజు అయిన జీనా యుద్ధ భూమిపై నుండి పారిపోతాడు. కానీ కల్కి వదలకుండా తిట్టంతో మళ్ళీ వెనక్కి వచ్చి యుద్ధం చేసి కల్కి చేతిలో ఓడిపోతాడు. ఇక జినాని ఓడించిన తరువాత తన రాజ్యానికి వస్తాడు కల్కి. అక్కడ కుతోదారి అనే రాక్షసి హిమాలయాల్లో చేస్తున్న హింస గురించి ఋషులు ఇతనికి చెబుతారు. దాంతో దాన్ని అంతం చేయడానికి అక్కడికి వెళ్తాడు కల్కి. అయితే ఎంతో డేంజరస్ అయిన రాక్షసి గుర్రాలు, ఏనుగులతో సహా కల్కిని కూడా మింగేస్తుంది. అయితే మండుతున్న తన కత్తితో ఆమె పక్కటెముకను చీల్చుకుంటూ బయటకు వచ్చి ఆ రాక్షసిని అంతం చేస్తాడు కల్కి. తన తల్లి చనిపోవటంతో కొడుకు అయిన వికంజ ప్రతీకారంతో సైనికులని హింసిస్తాడు. దాంతో బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి అతన్ని కూడా చంపేస్తాడు కల్కి. ఇక అప్పటికే ఈ భూమి మీద పాపాలు పెరిగిపోయి కలి రాక్షసుడు చెలరేగిపోవడంతో అతన్ని అంతం చేయడానికి లక్ష్యంగా కదులుతుంటాడు కల్కి. ఇక ఈయన రాక కోసం ఎదురు చూస్తూ కల్కిని అతని సైన్యాన్ని అంతం చేయడానికి వస్తారు 7 చిరంజీవులు. ఎస్, 7 చిరంజీవులే, మీరు వింటుంది కరెక్టే.
హా, హనుమంతుడు, పరశురాముడు, అశ్వత్థామ, వేదవ్యాసుడు, విభీషణుడు, రాజబలి చక్రవర్తి, అలానే కృపాచార్య. కలియుగ అంతంలో హనుమాన్ కూడా వస్తాడా అని మీరు అడగవచ్చు. అవును, ఇక కల్కి సుఖదేవ గోస్వామి నుంచి అతీంద్రియ జ్ఞానం పొందుతాడు. ఇదంతా వింటున్నప్పుడు మీకు డౌట్ రావచ్చు, అసలు కలియుగం చివరికి వచ్చేసిందని మనకెలా తెలుస్తుంది? కలియుగంలో మనిషి జీవితకాలం 50 ఏళ్లు తగ్గుతుంది. రాను రాను అది 16 ఇయర్స్ లా కూడా మారిపోతుంది. 6-7 ఏళ్లకే ఆడపిల్లలకు పిల్లలు పుట్టేస్తారు. జీవుల పరిణామం కూడా తగ్గిపోతుంది. త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో 10 అడుగుల ఎత్తుల్లో ఉండే మనుషులు బొటన వేలంత అయిపోతారని భాగవత పురాణంలో చెప్పబడింది. చేతులు